క్షమించండి, ఓటమికి నాదే బాధ్యత. రిషి సునాక్. బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ లేబర్ పార్టీ 359 సీట్లు గెలుచుకోగా, ప్రధానమంత్రి రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ కేవలం 80 మాత్రమే సాధించింది. ఈ నేపథ్యంలో 14 సంవత్సరాల కన్జర్వేటివ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ముగింపు పలికి కైర్ స్టార్మర్ తదుపరి బ్రిటన్ ప్రధాని కానున్నారు. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి రిషి సునాక్ ఎన్నికలలో ఓటమిని అంగీకరించారు. తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, క్షమించండి, ఓటమికి బాధ్యత వహిస్తున్నా అని అన్నారు. ఈ ఎన్నికలలో లేబర్ పార్టీ విజయం సాధించింది. కైర్ స్టార్మర్కు ఫోన్ చేసి వారి విజయానికి అభినందనలు తెలిపారు. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుంది. మన దేశ స్థిరత్వం, భవిష్యత్తుపై మనందరికీ విశ్వాసం ఉందని రిషి సునాక్ అన్నారు. ఓటమి పాలైనప్పటికీ కన్జర్వేటివ్ పార్టీ ప్రజలతోనే ఉంటుంది. దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటుంది. ప్రతి విషయానికి అధికార పార్టీకి ఎదురెళ్లకుండా అధికార పార్టీ మంచి చేస్తే సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామన్నారు. ఉదయం 9:50 సమయం నాటికి మొత్తం 650 సీట్లకు గాను 515 సీట్ల ఫలితాలను ప్రకటించారు. మరోవైపు కైర్ స్టార్మర్ తదుపరి బ్రిటన్ ప్రధాని కానుండటంతో పలు దేశాధినేతల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఎక్స్లో ఒక పోస్ట్లో కైర్ స్టార్మర్ను అభినందించారు.